నా కంప్లైంట్స్ వస్తే ఆ నాయకులు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నేను వెనకేసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కావాలి, క్లీన్ అండ్ కరప్షన్ లెస్ ఆంధ్రప్రదేశ్ రావాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ భవిష్యత్తు పరివర్తన కోసమే అలయన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరైన నిర్మాణం కోసం, భవిష్యత్తు కోసమే అలయన్స్ ఉండి తీరుతుంది. దీన్ని ఎవరన్నా వద్దనుకుంటే నాకు తెలియదు, కానీ నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం వద్దనుకున్నా, బీజేపీ వద్దనుకున్నా నాకు తెలియదు. యాజ్ ఆన్ టుడే నేను మాట్లాడిన చర్చల ప్రకారం అలయన్స్ ఉండి తీరుతుంది. ఆ అలయన్సే ముందుకెళ్తుంది. అది ఎలా ఏంటి అనేది మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం. ఏది కూడా మీకు దాయను, మేమేది దాయం. మీరు సీఎం అనే పదం వాడినప్పుడల్లా మీరు ఒకటే గుర్తుపెట్టి, నాకు 46%, 48% ఓటింగ్ ఇవ్వండి. అప్పుడు మనం 48% నుంచి 50% ఓటింగ్ లేనప్పుడు మనం సీఎం అడిగే హక్కు మనకు లేదు. అందుకే నన్ను ఎవడు సూపర్ స్టార్, నన్ను ఎవడు చేయలా. నా స్టార్డమ్ ఒక్కొక్కటి నేను సంపాదించుకున్నాను. ముఖ్యమంత్రి అవ్వాలంటే కూడా మనం సంపాదించుకుంటాం, కానీ మనకు ఇచ్చేది ఎవరు? ఆ దిశగా మనం అడుగులేద్దాం. మొదటి అడుగు మట్టుకు వైసీపీని మట్టుకు గద్దెని దించాలి. అధికారం తిరిగి ఆంధ్రప్రదేశ్ చేతుల్లో, ప్రజల చేతుల్లో పెట్టాలి. జై హింద్.